ఇప్పుడు బాపు ఘాట్ కోసం అని అంటున్నారు. బాపు ఘాట్ ఏమని చెప్పిండు? గాంధీజీ ఇల్లు కూడా కొట్టిన అది పెద్దగా చేయమని చెప్పిండు. కాదు కదా సార్, ఇదేంది మూసియా? ఇక్కడ లేదు కదా, బాపుఘాట్ ఉన్న చోట చేసుకోండి. దాని పక్కనే ఉన్నారు అంటే అదొక కారణం ఉంటుంది. దాని పక్కన ఉన్న ప్లేస్ కూడా ఉంది, అక్కడ కూడా ఖాళీ స్థలం ఉంది. ఎప్పుడన్నా ఇట్లా భయపడరా మీరు? ఇదివరకు ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నది ఎప్పుడు కళలో కూడా ఇలాంటి జరుగుతుంది అని అనుకోలేదు మేము. ఎందుకు ఈ గవర్నమెంట్కి ఈ ముఖ్యమంత్రికి మీ మీద ఎంత కోపం? ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీడియాలో తీసుకెళ్లి మాకు కూడా సమాధానం తెలిసేటట్టు రేపు పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వాలి, ఎందుకు చేస్తున్నారు అనే స్టేట్మెంట్ రావాలి వాళ్ళ చేత. మీరు కూడా రాయించుకొని ఇస్తేనే కదా మాకు. అయినా ఒకటి మాత్రం సార్, మేము మాత్రం దీన్ని వదిలిపెట్టేది లేదు. ఒకటి కాదు, 450 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కరిది సో ప్రతి ఒక్కరు ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఒకరికొకరు బాండింగ్తో ఉన్నాము. ఇవాళ వచ్చేసి మీది నచ్చింది, మీది ఇక్కడ మేము డెవలప్ చేస్తాము అంటే మాత్రం మేము రెడీ లేము. ఎక్కడన్నా డెవలప్ చేయండి, వీ విల్ ఆల్సో కోఆపరేట్. మా వంతుకు ఏమైనా కావాలంటే మేము సహాయమో వర్క్ ఫిజికల్లీ ఆర్ ఎనీథింగ్ వీ విల్ హెల్ప్. బట్ ఇక్కడే ఈ స్థలంలోనే డెవలప్మెంట్ చేస్తాము అంటే మాత్రం మేము ఒప్పుకోము.